గెత్సేమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన. యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడతాడు శుక్రవారం, అనగా గురువారం రోజే యేసు ప్రభుని పట్టుకెళ్ళడం జరిగింది. గురువారం యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు గెత్సేమనే తోటలో. గెత్సేమనే తోటలో ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు అంటే, తన చెమట, స్వేదరంధ్రాల నుండి వచ్చే చెమట రూపంలో రాకుండా రక్తపు బిందువులు వచ్చేంతవరకు కూడా ప్రార్థన చేశారు. ప్రపంచంలో ఎవరు చేయలేదు అలాంటి ప్రార్థన. ఎందుకు అంత ప్రార్థన చేశారు యేసు ప్రభు అంటే, జరగబోయే శ్రమ ఆయనకు అర్థమవుతుంది. ప్రపంచ మానవాళి యొక్క లోక పాపం మొత్తాన్ని ఆయన భుజాల మీద మోయబోతూ ఉన్నాడు. ఈ సందర్భం యేసు ప్రభుకి అర్థమవుతుంది. తన ఎదుట గిన్నె కనబడుతూ ఉంది. ఆ కనబడుతున్న గిన్నె, ప్రభువా నీ చిత్తమైతే తీసివేయి, కానీ నీ చిత్తమే జరిగించు, నేను నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానయ్యా అని గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేయడం జరిగింది. ఒలీవ పండకి దిగువ భాగమున గెత్సేమనే తోట కనబడుతూ ఉంది. ఈ గెత్సేమనే తోటకి ముగ్గురు శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా 12 మందిని వెంబడబెట్టుకు వెళ్ళేవాడు. కానీ కాస్త ఎక్కువగా ప్రార్థనలో పాల్గొనటానికి పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వాళ్ళతో చెప్పాడు ప్రభు, కొద్ది కాలం తర్వాత మీరు నన్ను చూడరు, నేను మీకు కనబడను, మీరు నన్ను చూడరు అని ప్రభు చెప్తే వాళ్ళు ఎక్కులు పెట్టి ఏడ్చి 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 నిద్రలోకి వెళ్ళిపోయారు. ఏడ్చి ఏడ్చి నిద్రలోకి వెళ్ళిపోయారు. ప్రభు వచ్చాడు, మళ్ళా ఒక గడియన్న మేలుకొని ప్రార్థన చేయలేదా అని అన్నారు. ప్రభా చేస్తాం ప్రభా అని మళ్ళీ ఏడ్చి ఏడ్చి మళ్ళీ నిద్రలోకి వెళ్ళారు. మరలా వచ్చాడు ప్రభు, ఒక గడియన్న మేలుకొని శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయలేరా అన్నాడు. చేస్తా ప్రభు అని ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళకి ఎలాగున్నాయంటే, ఇక మేము తర్వాత ప్రభుని చూడము అనే ఆ విధానంలోకి వాడు వెళ్ళిపోయారు. ఈ భాగాలు గురించి 3 పత్రికల్లో రాయబడి ఉన్నాయి, 3 సువార్తలో రాయబడి ఉన్నాయి. 4వ సువార్తలో యేసు ప్రభు లేచి ఎక్కడెక్కడికి వెళతా ఉంటాడో ఈ విషయాలు ఎవరికి తెలుసు అంటే యోధాకు తెలుసు. యోహాను సువార్తలో యేసు ప్రభు ఎక్కడెక్కడికి వెళతాడో ఈ విషయాలు యోధాకు తెలుసు. కనుక యేసు ప్రభు ఉన్న ప్లేస్ను చూపించడానికి యోధ కొంతమంది బండ్రోడ్లను తీసుకెళ్తారని యోహాన్ గారు చెప్పారు. నేను ఆ భాగాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. గెత్సేమనే తోట, గెత్సేము అంటే దాని అర్థం ఏంటంటే నూనె గానుగా అని అర్థం. గెత్సేమని అంటే ఏంటంటే నూనె గానుగా లేదా ఒలీవల గానుగా అని అర్థం. ఒలీవల చెట్టు నుండి వచ్చే కాయలు తీసి ఆ గానుగులు వేస్తారు. ఆ గానుగుల్లో ఆ ఒలీవల కాయల నుండి నూనె తీస్తూ ఉంటారు. గెత్సేమనే అనే పదానికి అర్థం ఏంటంటే నూనె గానుగా లేదా ఒలీవల గానుగా అని అర్థం. దాని నుండి నూనె తీస్తారు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు మన కొరకు అంతగా నలిగిపోయినట్లుగా రక్తము, చెమట రక్తముగా మారేంత వరకు నేలను రాలుతున్నప్పుడు అలా
చెమట బిందువులు రక్త రూపంలో నేలను వెలుగుతున్నాయి. అంతగా ప్రార్థన చేశారు గెత్సేమనే తోటలో. ఈ మాటలు సువార్తల్లో ఎక్కడెక్కడ రాయి ఉన్నాయంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వచనాల వరకు. గుర్తుపెట్టుకోండి, నేను చదవమన్నయ్యే చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుండి 40వ వచనం వరకు. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు వ్రాయబడి ఉన్నాయి. ఈ 3 సువార్తల్లో యేసు ప్రభు గెత్సేమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినట్లుగా ఈ 3 సువార్తలో కనబడింది. యేసు ప్రభు గెత్సేమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తాడనే విషయం ఎవరికి తెలుసు అంటే, ప్రతిరోజు దినచర్య యేసు ప్రభు ఎక్కడ కూర్చుంటాడు, ఈ టైంలో ఎక్కడ ఉంటాడు, ఈ సమయంలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు అనే విషయాలు మొత్తం ప్రక్కన తిరుగుతున్న ఇస్కరియోతు యోధాకి తెలుసు. మనం కూడా అప్పుడప్పుడు ఒక మనిషిని వెతుకుతున్నప్పుడు ఈ మనిషి ఏ హోటల్లో దొరుకుతాడు, ఈ మనిషి ఏ బ్యాంక్ దగ్గర దొరుకుతాడు, ఈ మనిషి అంబేద్కర్ బొమ్మ దగ్గర దొరుకుతాడా, ఈ మనిషి బైపాస్ రోడ్లో దొరుకుతాడా, ఈ మనిషి ఏదన్నా రచ్చబండ దగ్గర దొరుకుతాడా, ఈ మనిషి ఏమైనా కమ్యూనిటీ హాల్లో కూర్చొని ఉంటాడా, మొక్కాడతాను. ఒక మనిషి ఎక్కడ దొరుకుతాడో ఆ మనుషులు గుర్తులు చెబుతారు. ఒక్కొక్క మనిషి ఎక్కడ ఏ టైంలో ఉంటాడో వాళ్ళకి అర్థమైంది. ఎండాకాలం రాగానే ఏ చెట్టు కింద ఉంటాడో ఆ ఒక చెట్టు తాగుతుంటాడు. ఇది కూడా అర్థమవుతూ ఉండిద్ది అన్నమాట. యేసు ప్రభు ఎక్కడెక్కడ ఉంటాడో ఈ భాగాలు మరి యోధ అబ్జర్వేషన్ చేస్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, గెత్సేమనే తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా ఆ తోటలోనికి వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు ఆ తోటలోనికి వెళ్ళుతూ ఉంటాడని యేసు ప్రభు పలుమార్లు ఆ తోటలోనికి వెళతాడు. ఈ సమయంలో యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే తోటలో ఉంటాడు, గెత్సేమనే తోటలో. పలుమార్లు అక్కడికి వెళ్ళాడు. ఈ సంగతి గురించి ఎవరు తెలుసు అంటే ఇస్కరియోతు యోధాకి తెలుసు. మరి యోధా యేసు ప్రభుని పట్టించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడుంటాడో అడ్రస్ ఏందో స్పష్టంగా ఎరిగినవాడు యేసు ప్రభు పక్కన తిరుగుతున్న ఇస్కరియోతు యోధా. ఈ ఇస్కరియోతు యోధా యేసు ప్రభు ఉన్న ప్లేస్ ఎరుగున్నవాడు కాబట్టి అక్కడున్న సైనికులు తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. యేసు ప్రభు శిష్యులతో 2 సార్లు లేపి 3వసారి కూడా ఇంకా టైం అయింది, లెగవండి, నేను అప్పగించబడుతున్న సమయము ఆసన్నమైంది. ఏ టైం అయింది? నేను అప్పగించబడే సమయం ఆసన్నమైపోయింది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను 7వ మాటలో, ప్రాణమును పెట్టుటకును ప్రాణమును తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు, ఇది తండ్రి వల్ల పొంది ఉన్నాను ఈ ఆజ్ఞ అంటాడు. కాబట్టి ఎవరైనా యేసు ప్రభువుని పట్టుకోవాలంటే అది తండ్రి పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు దాన్ని చేయలేరు. ఇలాంటి పరిస్థితి. అప్పటికే యేసు ప్రభు నమ్మేసుకున్నాడు. ఇస్కరియోతు యోధా అప్పటికే అమ్మేసుకొని వాళ్ళతో బేరమాడి వాళ్ళతో ఒప్పందాన్ని కుదిరించుకొని యేసు ప్రభువును అమ్మేసుకొని యేసు ప్రభువును పట్టిస్తే ఎంత అనే విషయాలు ఆ డబ్బును మాట్లాడుకొని డబ్బు తీసుకొని యేసు ప్రభువును పట్టించడానికి వచ్చాడు. అయితే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు ఈ టైంలో? ఈ 4 గంటలప్పుడు ఎక్కడ ఉంటాడు? ఈ 3 గంటలప్పుడు ఎక్కడ ఉంటాడు? ఉదయకాలం ఎక్కడ ఉంటాడు? సాయంకాలం ఎక్కడ ఉంటాడు? ఈ విషయాలన్నీ ఎరిగినవాడు ఇస్కరియోతు యోధా. యేసు ప్రభువును పట్టించుకోవడానికి వస్తాడని.
అయితే యేసు ప్రభు గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయానికి వెళ్ళండి. ఇప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుండి 45 వచనాల వరకు చదవచ్చు క్లియర్ గా. తరువాత యేసు ప్రభు బయలుదేరి అండర్లైన్ చేసుకోండి, తన వాడుక చొప్పున. యేసు ప్రభువుకు వాడుకుంది. యేసు ప్రభువుకున్న వాడుక ఏంటంటే ప్రార్థన చేసుకోవటం అలవాటు ఆయనకి. తన వాడుక చొప్పున. కొంతమందికి నీ వాడుక ఏందయ్యా, అసలు నీ అలవాటు ఏందయ్యా అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉండిద్ది. కొంతమందికి మంచి అలవాట్లు ఉంటాయి, కొంతమంది శపల అలవాట్లు ఉంటాయి. రకరకాల మనుషులు రకరకాల అలవాట్లు కలిగి ఉంటారు. యేసు ప్రభువుకున్న అలవాటు ఏంటంటే తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటును చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పాను. వారి యొద్ద నుండి రాతివేత దూరం, ఒక మనిషి రాయి ఎంత దూరం అయితే విసిరేయగలడో అంత దూరం వెళ్ళి మోకాళ్ళు అని తండ్రి ఆయన కనబడుతుంది. యేసు ప్రభుకి ఏం కనబడుతుంది అంటే శ్రమల గిన్నె కనబడుతుంది. ఈ లోక మానవాళి యొక్క అపరాధాలు గిన్నెలో ఉన్నాయి. ఈ లోకంలో ప్రతి మానవుడి యొక్క పాపాలు ఆ గిన్నెలో ఉన్నాయి. ఆ శాపము గిన్నెలో ఉంది. తండ్రి నీ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థన చేశాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆ గిన్నెలోని తాగబోతున్నాడు గనుక ధైర్యం వరకు ఆయనను దూత బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువుల్లాగా ఉన్నాయి. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వాళ్ళు దుఃఖపడి నిద్రపోతూ ఉండగా మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు లేచి ప్రార్థన చేయండి. 45 వచ్చిన వరకు చదివారు కదా. ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో యేసు ప్రభుకి ఒక వాడుకుంది. ఆయన గెత్సేమనే ఆ తోటకి వెళ్ళటానికి యేసు ప్రభుకు ఒక వాడుకుంది. ఆయన ఒలీవల కొండకి వెళుతూ ఉండేవాడు ప్రార్థన చేసుకోవడానికి. గెత్సేమనే తోటకు కూడా వెళుతూ ఉండేవాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 32 నుండి చదివితే మనకు అదే విషయాలు కూడా కనబడతాయి. సేమ్ అదే విషయాలు కనబడతాయి. చూస్తారా? 14:32 వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చేంత వరకు. ఎంత దూరం ప్రార్థనకు వెళ్ళాడు ఆయన? రాయి ఎంత దూరం అయితే విసిరేయగలడో అంత దూరం వెళ్ళాడని లోకా గారు చెప్పారు. ఈ మార్కు గారు అంటారు నేను ప్రార్థన చేసి వచ్చేంత వరకు చదవమ్మా, మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి చింతాక్రాంతుడగుటకును ప్రారంభించెను. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగిపోయి ఉంది. మీరిక్కడ ఉండి మెళుకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి కొంత దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంత ప్రార్థన. దేవుని బిడ్డలకి ఏకాంత ప్రార్థన అవసరం.
దేవుని బిడ్డలు సంఘంతో కూడి చేసే ప్రార్థనలు వేరు, ఏకాంతంగా నీ ఇంటిలో నీ గదిలో కూర్చొని చేసే ప్రార్థన వేరు. ఏకాంత ప్రార్థన చేయాలి. దేవుడు ఏదైనా ఒక బలమైన కార్యాలు నీ పట్ల జరిగించాలంటే ఏకాంత ప్రార్థన సమయం అవసరం. యేసు ప్రభువుకి ఉన్న వాడుక ఏంటంటే ఆయన గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం వాడుక. మనుషులకు రకరకాల వాడుకలు ఉంటాయి. 4 గంటలప్పుడు ఏ సెంటర్లో ఉంటాడో, 5 గంటలప్పుడు ఏ సెంటర్లో ఉంటాడో, సాయంకాలం 7 గంటలప్పుడు ఎక్కడుంటాడో మనుషులకి కొన్ని వాడుకలు ఉంటాయి. ఈ టైంలో అయితే ఆ మనిషి ఆడ దొరుకుతాడు అని చెప్తారు. యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడు ఈ టైంలో? యోధాకు తెలుసు. ఆయన గెత్సేమనే తోటలో ఉంటాడు. అప్పటికే బేరమాడుకున్నాడు. ఆయన తోటలో ఉంటాడు అని చెప్పాడు, అడ్రస్ ఇచ్చేసాడు. నేను వెళ్ళిపోయి ఆ శిష్యుల్లో మీరు గుర్తుపట్టినట్టుంటారేమో, నేను వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుంటాను, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు అని చెప్పేసి వాడు మొత్తానికి ముందు సిగ్నల్స్ ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకున్న వాడికి ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు ఉంది. ప్రార్థన చేసే అలవాటు. ఎంతగా ప్రార్థన చేశాడంటే ఆయన శ్వేతరంధ్రాల నుండి రావలసిన చెమట అది రక్తపు రూపంలో వస్తూ ఉంది. కారణం ఏంటంటే ఆయన నరాలు పగిలిపోయేంత ప్రార్థన చేశాడు. నరాలు కూడా, ఎందుకంటే ఆయన కనబడుతుంది శోధన ఎంత కనబడుతుందో, ఎంతగా శిక్షించబోతున్నారో, ఆ శిలువ మరణం ఎంత ఘోరంగా ఉంటుందో, ఆయన వీధిలో కూడా తిప్పటం, ఆయన ముఖాన్ని లాగటం, ఆయన ముఖాన్ని ఉమ్ము వేయటం, తల మీద కిరీటం పెట్టడం, ఆయన శరీరం సాలుగా దుండబడటం, లోక మానవాడి ప్రతి పాపం ఆ గిన్నెలో కనబడుతుంది. అందుకని ప్రభువా నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసివేయి, అయినా నేను నీ చిత్తానికి అప్పగించుకున్నాను, నీ చిత్తమైతే ఆ గిన్నెలో దీన్ని తాగటానికి నాకు శక్తిని దయచేయని ప్రార్థన చేస్తున్నాడు. వాడుక చొప్పున యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు ఉంది. చాలా మందికి ప్రార్థన చేసే అలవాటు ఉండదు. మోకరించరు, దైవ సన్నిధానంలో కనిపెట్టరు, ప్రభు పాదాల దగ్గర కూర్చోరు. 5 నిమిషాలు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే 5 గంటలు కూర్చున్నట్లుగా ఫీల్ అయిపోతా ఉంటారు. ప్రార్థన చేసే అనుభవాలు ఉండవు. కొంతమంది ఇళ్లలో ప్రార్థన ఉండదు, ధూపం ఉండదు. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని ఇళ్ళు ఎలా ఉంటాయో చాలా విషయాలు రాయబడినాయి. ఆ ఇళ్ల గురించి నేను చెప్పడానికి నుంచోలేదు, కానీ ప్రార్థన చేయడం నీకు ప్రాముఖ్యమైందని తెలియజేస్తున్నాను. ప్రార్థన ప్రాముఖ్యమైంది. అన్ని సమస్యలకు జవాబు ప్రార్థనే. అన్ని విషయాలు బైబిల్లో మీరు చూడండి, ఆది కాండం నుండి చదువుకుంటూ వెళ్ళండి. ప్రార్థన ద్వారా భక్తులు ఎన్నో కార్యాలు చూశారు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు. అపోస్తలుడైన పౌలుకు ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు ఉంది ఆయన గారికి? 17వ అధ్యాయం 2వ వచనం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట నేను మీకు తెలియజేస్తున్నాను. యేసే క్రీస్తయ్యున్నాడని లేఖనముల నుండి దృష్టాంతములెత్తి ఆ మాటలను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు బోధించుచు తర్కించుచు ఉండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులు చాలా మంది ఆ 3 విశ్రాంతి దినాలు పౌలు గారు వాడుకు చొప్పున వాక్యం యేసు ప్రభువే దేవుడని ప్రకటిస్తూ ఉండగా అనేక మంది ప్రభుని వెంబడించారు. ఆ కారణం ఏంటంటే వాడుక చొప్పు. పౌలు గారుకున్న వాడికి ఏంటంటే వాక్యము చెప్పకుండా ఉండేవాడు కాదు. వాక్యము ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ.
వాక్యాన్ని చెప్పవలసిన భారం నా మీద మోపబడి ఉంది. ఆయన ప్రతిరోజు ఆయనకున్న దినచర్య ఏంటంటే ప్రతి మనిషికి వాక్యం చెప్పాలి. దేని గురించి చెప్పాలి? యేసే క్రీస్తు, ఆయనే ప్రభువు, ఆయనే మృతులలో నుండి లేచాడనే ఇలా చెప్పటం ఆయనకి అలవాటు, వాడుక. పౌలు గారు నీ వాడుక ఏంటంటే ప్రభు గురించి చెప్పకుండా నేను నిద్రపోను, నా అలవాటు అది. యేసయ్య నీ అలవాటు ఏంది ప్రభు అంటే నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, నా అలవాటు అది. మీ అలవాటు ఏంది? మీ అలవాటు ఏంది? మీరు ఏ అలవాట్లలో ఉన్నారు? ఏ అలవాట్లు వెంబడిస్తున్నారు? పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేయటం అలవాటు. ఆయనకి పెందల కాడలే లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది. మార్కు సువార్త 1:35 మార్కు సువార్త 1:35 యేసు ప్రభు పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభువుకున్న అలవాటు ఏంది అనంటే, తన వాడుక ఏంది అనంటే చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం అలవాటు ఆయనకి. ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, తండ్రితో సహవాసం చేస్తూ ఉండేవాడు, ఏకాంతంగా దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు. ఏకాంత ప్రార్థన ఒక విశ్వాసికి అవసరం. ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన వేరు, సమాజ ప్రార్థన, సంఘ ప్రార్థన వేరు, ఏకాంత ప్రార్థన వేరు. ఈ ప్రార్థనలన్నింటిలో చాలా వాల్యుబుల్ ప్రార్థన ఏంటంటే ఏకాంతంగా చేసే ప్రార్థన చాలా బలము కలిగింది. ఏకాంతంగా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమున్న తండ్రికి నీవు ప్రార్థన చేయాలని మత్తయి సువార్త 6:6 రాయబడి ఉంది. ఏకాంతంగా ప్రార్థన చేయాలి. నీకు తండ్రికి దేవుని యొక్క అనుబంధం ఉండాలి. ఏకాంతంగా దేవుడితో గడిపే అనుభవం ఉండాలి. ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. యేసు ప్రభువుకున్న వాడికి ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు ఉంది. పేతురు గారికి కూడా ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఏకాంతంగా శర్మకారుడి ఇంట యొప్పేలో ఉన్నాడు, ఆకలి అవుతుంది, వాడు భోజనం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈయన మేడ మీదకి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏకాంత ప్రార్థన భక్తుల జీవితాల్లో ఉన్నాయి. ఏ భక్తుల జీవితంలో ఏకాంతంగా ప్రార్థన చేయటం అలవాటు అవుతారో వారు దేవుని కార్యాలని చూస్తారు. ఏకాంతంగా ప్రార్థన చేసే అలవాటు లేకుండా ఏదో ఒక 5 నిమిషాలు తుమ్ము బాగా వచ్చి కోరొచ్చినప్పుడు ఎంతసేపు కోరొచ్చిందో, ఎంతసేపుట్లో 4-5 తుమ్ములు తుమ్మావో అంతసేపు ప్రార్థన చేసి అమ్మయ్య ఈరోజు సార్ ప్రభు అనుకుంటావే, అది దిక్కుమాలిన ప్రార్థన. దిక్కుమాలిన ప్రార్థన. తుమ్మొచ్చి తుమ్ము ఆగిపోయేలోపు చేస్తున్న ప్రార్థన 2 నిమిషాలు. ఆ ప్రార్థన నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. దేవుని పిల్లలు ఏమి నేర్చుకోవాలి? యేసు ప్రభు గెత్సేమనే తోట దగ్గర నుంచి మనకి ఏమి నేర్పుతున్నాడంటే ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రార్థన చేశారంటే ప్రపంచంలో ఎవరు చేయాలి ఆ ప్రార్థన. చాలా మంది భక్తులు రాత్రులు పగల ప్రార్థన చేశారు, కానీ గంటల ప్రార్థన చేశారు, కానీ శ్వేతరంధ్రాల్లో నుండి నరాలు పగిలిపోయి చెమట రావలసిన శ్వేతరంధ్రాల నుండి రక్తము పడుతూ ఉంది. నరాలు పగిలిపోయి చూస్తున్నాడు ఆయన శ్రమని, జరగబోయే ఘోరమైన శ్రమను చూస్తున్నాడు. ఎందుకు శ్రమ పడ్డాడు ప్రభు అంటే నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న మానవాడి కొరకు ఆయన మన కొరకు శ్రమపడి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన పునరుద్ధానుడిగా లేచాడు గనుకే, మరణపు ములుని విరిచాడు గనుకే యేసు ప్రభు కంటే ముందుగా చనిపోయిన పరిశుద్ధుల్ని ఆయన వెంట పెట్టుకొని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గెత్సేమనే తోట మనకి ఏమి నేర్పిస్తుందంటే ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, 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 ప్రార్థన. బలమైన ప్రార్థన బలమైన కార్యం చేసింది.
ప్రార్థన ఏదో చెయ్యాలి కదా అలవాటు చొప్పున చేసి ఏదో చెయ్యాలన్నట్టుగా చేసి అలా ఉండకూడదు. నువ్వు ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. రక్తము కారునంతగా పోరాడారు, అంత ప్రార్థన చేశారు. యేసు ప్రభుకున్న వాడికి ఏంటంటే చాలా పెందల కాడనే లేచి చీకటి ఉండగానే ఏకాంతముగా అరణ్యానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నాడో, ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ప్రార్థన ద్వారా దేవుని శక్తి ఒక మీదకి విడుదలవుతూ ఉంటది. దేవుని యొక్క బలము ఒక వ్యక్తి మీదకి విడుదలైంది ప్రార్థన ద్వారా. నీకుండాలి అలవాటు. చాలా మంది అంటారు, మా కోసం ప్రార్థన చేయరండి మీరు, మా కోసం ప్రార్థన చేయరండి మీరు. మీరేం చేస్తారు? మీకోసం కనబడిన వాళ్ళల్లో అడుగు, ప్రార్థన చేయరా మా కోసం ప్రార్థన చేయండి మీరు, కనబడిన వాళ్ళల్లో ప్రార్థన చేయమని అడుగు. మరి నువ్వేం చేస్తావు? నీకోసం కనబడిన వాళ్ళ ప్రార్థన చేస్తే నువ్వేం చేస్తావు? ప్రార్థన కనబడిన వాళ్ళు చేస్తారో చేయరు పక్కన పెట్టండి. నీవు ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పలానా చోటకి వెళ్తే బాగా ప్రార్థన చేస్తారు, మన కోసం మనం బాగా ఉండొచ్చు అనుకుంటాం. లేదు లేదు దేవుని బిడ్డ, నువ్వు అమాయకత్వంలో ఉన్నామని అర్థం. నీవు పునాది వేసుకోవాలి. ప్రార్థన పునాది నీ ఇంట్లో, నీ ఇంట్లో నువ్వు పునాది వేసుకోవాలి. నీ కోసం వచ్చి ఎవడో పునాది వేయడు. నీ ఇంట్లో నువ్వు పునాది వేయాలి. నీ ఇంట్లో నువ్వు పునాది వేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ప్రభు పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. నీవు దేవుని దగ్గర అడగటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నువ్వు బ్రతిలాడటం నేర్చుకోవాలి. నా కోసం చేయండి అయ్యా, నా కోసం చేయండి అయ్యా, నా కోసం చేయ గారు, నా కోసం చేయ గారు అంటే చేస్తారమ్మా, తప్పనిసరి చేస్తాను. నీ కేసు 100 కేసులు చెబుతారు ఆయన. నువ్వు చెప్పినట్టు 100 మంది చెబుతారు. ఇంకా పెద్ద సంఘం అయితే నువ్వు చెప్పినట్టు 200 మంది చెబుతారు ఆయన. నీవు ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకున్న అలవాటు ఏంటంటే ఏకాంతంగా ప్రార్థన చేసే అలవాటు ఉంది. రెండో విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 53, 8వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయం ఆఖరి వచనం 53వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం. అంతటా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మేలు పొంది స్వస్థతలు పొంది అంతటా ఎవరి ఇంటికి వాళ్ళు సర్దుకొని వెళ్ళిరి. 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థనలో ఉండేది. ఒలీవల కొండకి ఎందుకు వెళ్తాడు యేసు ప్రభు? ప్రార్థనకు వెళ్ళాడు. గచ్చమని తోటకి ఎందుకు వెళ్తాడు దేవుడు? ప్రార్థన చేయడానికి వెళ్తాడు. అరణ్యానికి దేవుడు ఎందుకు వెళ్తాడు? ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఆయన అలవాటు ఏంటంటే అరణ్యములు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో ఇస్కరియోతు యోధాకు తెలుసు. ఒలీవల కొండకి వెళ్ళి ఎప్పుడు ప్రార్థన చేస్తాడో యోధాకు తెలుసు. గచ్చమని తోటకి ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడో యోధాకు తెలుసు. అది 18వ అధ్యాయంలో క్లియర్ గా యోహాను గారు చెప్పారు. ఇక్కడ ఏం రాయబడిందంటే అంతటా వారు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధ విని మేలు పొంది స్వస్థతలు పొంది రోగాలు ఎలగొట్టుకొని దెయ్యాలు ఎలగొట్టుకొని అంత బాగానే ఉంది. ఇక ఎవరు అతని కాళ్ళు సర్దుకొని తట్టాపట్టు సర్దుకొని వెళ్ళిపోయారు. ఒక్క విశ్వాసన్న లేచి, ప్రభువా ఈ రాత్రి నా ఇంట్లో ఉండకూడదు, ఈ రాత్రి ఇంత రాత్రి మీరు ఎక్కడికెళ్తారయ్యా, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంట్లో ఉండండి అయ్యా, ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి అయ్యా, ఈ రాత్రి మేము ఆతిథ్యం ఇస్తామయ్యా, ఈ రాత్రి మాతో ఉండండి అయ్యా. ఒక్క పీసు కదా, ఒక్క పీసు కూడా అడగల. అంతటా ఎవరో వారింటికి వారు సర్దుకొని ఇంతే ఉంటారు, మొఠా ఇంతే ఉంటారు. ఆయన ఏం తింటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఈ రాత్రి ఎక్కడికి వెళ్తాడు, ఆయనకి ఏదన్నా పరిచయం చేద్దాం ఈ ఆలోచన ఏమి లేదు. ప్రజలు ఎలాగే ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాడుకొని వదిలేస్తారు. ప్రజల యొక్క మైండ్ సెట్ ఏంటంటే యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేస్తారు. ప్రజలు అలాంటి వాళ్ళు, ప్రజల మైండ్ సెట్లు అలాంటి. ఒక్కళ్ళన్నా ప్రభువా నీ దగ్గరికి వచ్చి దెయ్యం చేత వెలగొట్టబడ్డాయి, నీ దగ్గరికి వచ్చి రోగం తగ్గిపోయింది, నీ దగ్గర రావడం వల్ల మా బలహీనతలు వెళ్ళిపోయింది, ఈ రాత్రి మీరు ఎక్కడికి వెళ్తారయ్యా, మా ఇంట్లో బస చేయండి అయ్యా, మీరు అడుగు పెట్టడం మాకు దీవెనని అల్లా. అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలీవల కొండకి వెళ్ళిపోయాడు.
మనుషుల మైండ్లు అక్కడ అర్థమవుతుంది మనకి. బైబిల్ మనుషుల మైండ్లు అర్థమయ్యేటట్టు చేస్తాయి మనకి. వాళ్ళ మతలాభం ఎలా ఉండిద్దో, వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయో, వాళ్ళ విధానం ఎలా ఉండిద్దో యేసు ప్రభు తెలుసు ముందుగానే. కానీ యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే ఒలీవల పండగకి వెళ్ళిపోయి ప్రార్థన చేసే అనుభవం, గచ్చేమనే తోటకి వెళ్ళిపోయి ప్రార్థన చేసే అనుభవం, ఏకాంతంగా ప్రార్థన చేసే అనుభవం యేసు ప్రభుకున్న అనుభవం. ఆ ప్రార్థన కూడా ఎలా చేస్తున్నాడు? 22వ అధ్యాయం లోకాసు వార్త 45వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనం. 44 చదువమ్మా, 44 చదువు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న రక్తపు బిందువులుగా ఉన్నాయి. ఆయన వేదన పడి మరి ఎక్కువగా ప్రార్థన చేయగా, ఆయన వేదన పడి మరి ఎక్కువగా ప్రార్థన చేయగా, మరి ఎక్కువగా ప్రార్థన చేయగా ఆయన చెమట రక్తపు బిందువులుగా నేలన పడతా ఉన్నాయి. అంతగా గచ్చేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికి ప్రభు ఇంత ప్రార్థన చేస్తున్నామంటే ప్రపంచంలో మానవాడికి రక్షణ కలగాలి. ఏం కలగాలి? రక్షణ. ఆయన ఎదురు కనబడుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషికి రక్షణ రావాలంటే యేసు ప్రభు ఎదుట గిన్నె కనబడుతుంది, శ్రమల గిన్నె కనబడుతుంది. గడగడ గడగడగడ వణికిపోతా ఉన్నాడు, రక్తనాళాలు పగిలిపోతా ఉన్నాయి, వణికిపోతా ఉన్నాడు ప్రభు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, శ్రమల గిన్నెని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న లోక మానవాడి యొక్క పాపం మొత్తం, ఆ వాడి యొక్క ప్రతి అపరాధం ఆ గిన్నెలో కనబడతా ఉంది. నీ చిత్తమైతే తొలగించయ్యా, కానీ నీ చిత్తం చేస్తానయ్యా, నీ చిత్తం చేయడానికే వచ్చానయ్యా, నీ చిత్తమే సిద్ధించను గాకయ్యని ప్రార్థన చేసుకుంటూ ఉండగా వణికిపోతున్న ప్రభుని బలపరచడానికి దేవుని దూత వచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంత తీవ్రంగా చేశారండి. గచ్చేమనే తోటలో ఉన్న అనుభవాలు 2-3 అనుభవాలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఒక ప్రార్థన ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఒక ప్రార్థన ఏంది? ఏకాంత ప్రార్థన. లోకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం 42వ వచనం చూడండి. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళు అని, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక. ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు. ఎంత దూరం వెళ్ళిపోయాడంట? రాయి వేత దూరం వెళ్ళిపోయి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఇక్కడ ఏడ్చి 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 ఎక్కులు పెట్టి నిద్రపోయారు. ఏమి చేయాలో జరిగినప్పుడు మనుషులు నిద్రే వచ్చింది. ఏడ్చి 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 వాళ్ళ నిద్రలోకి వెళ్ళిపోయారు. ప్రభు చెబుతున్నాడు, నా టైం ఆసన్నమైందని. ప్రభు కనపడ్డారు, కానీ వాళ్ళకి అర్థమైపోయింది. ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు. ఏకాంత ప్రార్థన. ఒకటే ప్రార్థన. రెండవ ప్రార్థన వినయ విధేయులతో చేసే ప్రార్థన. మార్కు సువార్త 14వ అధ్యాయం 35వ వచనం. వినయ విధేయతతో చేసే ప్రార్థన. మార్కు 14:35. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి వినయముతో విధేయతతో నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమయ్యా,
ఆ గడియ నా దగ్గర నుండి తొలగించి గిన్నెనని ప్రార్థన చేశాడు. నేలను సాగిలపడి వినయ విధేయతలతో ప్రార్థన చేస్తున్నాడు. సాష్టాంగపడి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా తండ్రి, నీ చిత్తమైతే ఆ గడియ తొలగించయ్యా, నీ చిత్తమైతే ఆ గిన్నెను తొలగించయ్యా అని నేలను సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. సాష్టాంగపడి ప్రార్థన చేయటం వినయ విధేయతకు గుర్తు. అబ్రహాము సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు సాష్టాంగపడి ప్రార్థన చేస్తామన్నాడు. వినయ విధేయతతో దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు. నాయనా తండ్రి అని కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ చిత్తమైతే ఆ శోధన గడియ దూరం చేయవా. శబరి గారు చనిపోయిన వెంటనే వాళ్ళ బాబు ఫోన్ చేసి అన్నాడు, అన్న 1 గంట కానీ ముందు తీసుకెళ్ళినట్టయితే ఆయనకి ఎంజియోగ్రామ్ చేసేవాళ్ళు, మా నాన్న బ్రతికేవాళ్ళు అన్న. 1 గంట. ఆయన రాత్రి వచ్చింది నొప్పి. ఈ రాత్రి ఉదయాన్నే వెళ్దామని అనుకున్నాడంట. ఈరోజు 3 గంటలకి ప్రభునందు నిద్రించారు. అంటాడు 1 గంట అన్న, 1 గంట కానీ ముందుగా మేము వెళ్ళినట్టయితే మా నాన్న బ్రతికేవాడన్నా. అయినా మీరు మా నాన్న స్నేహితులు కదా, 2 అన్నా అని ఏడ్చాడు. ప్రభు ప్రార్థన చేస్తూ, అయ్యా నాయనా తండ్రి, నీ చిత్తమైతే ఆ గడియను తప్పించు. శోధన గడియ తప్పించయ్యా. ఏ దిక్కు నుండి శోధన పంచుకొని వచ్చిందో, అది ఏ వైపు నుండి పంచుకొని వచ్చిందో మనకు తెలియదు. ప్రతిరోజు దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి. అయ్యా నీ చిత్తమైతే ఆ శోధన గడియ తప్పించయ్యని వినయ విధేయతతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 3వ రకమైన ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే ఆతురముగా, చాలా ఆశగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. నరాలు పగిలిపోయినాయండి. చాలా మంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచన చేసి నా తల పగిలిపోతుంది, నొప్పేసిపోతుంది అంటారు కొంతమంది. ఆలోచన ఎక్కువ చేసి యేసు ప్రభు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరింత వేదనపడి ఆతురముగా ప్రార్థన చేశాను, ఏకాంతముగా ప్రార్థన చేశాను. వినయ విధేయతలతో ప్రార్థన చేశారు. మరింత ఆతురముగా ప్రార్థన చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, శరీరధారి అయ్యున్న దినాలలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. శరీరధారిగా ఉన్న దినాలలో భయభక్తులతో ప్రార్థన చేశారు. ఆయన మరణము నుండి విడిపించగలని తండ్రికి వేడుకున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. అక్కడ ఏమని పిలుస్తున్నాడంటే నాయనా తండ్రి అని పిలుస్తా ఉన్నాడు. ఏలియా ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆత్మ సంబంధమైన కుమారుడిని ఎలీషా ఎవరు పిలిచాడు? నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా అంటే కనపడ్డ ఏలియా కనపడ్డ కనుక
తన ఆత్మ సంబంధమైన తండ్రి కనబడ్డనే విషయంలో అర్థమైన ఎలీషా నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని తన వస్త్రాలు చించుకొని ఏడుస్తూ ఉన్నాడు. అంతా ఆతురముగా ప్రార్థన చేశారు. వేదనతో తన మరణము నుండి తప్పించు తండ్రికి మొర్రపెట్టెను. భయభక్తులు కలిగి ఉన్నందువలన అంగీకరించబడెను. యేసు ప్రభు గెత్సేమనే వనము ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే ఏకాంతంగా ప్రార్థన చేశారు. రెండవది వినయ విధేయతలతో ప్రార్థన చేశారు. మూడవది వేదనతోనూ ఆతురముగా ప్రార్థన చేశారు. పట్టుదలతో విసుకగా ప్రార్థన చేశారు. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 38, 39 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయం 38, 39 వచనాలు. శిష్యుల దగ్గరికి వచ్చి అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఎంతకు ముందు ఎలాగ నా తండ్రి నీ చిత్తమైతే గిన్నె తొలగించమని అడిగాడో అదే మాటలను మరలా పలుకుచు ప్రార్థన చేశాను. మరలా 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 అంటే 3 సార్లు చేశారని పట్టుదలతో ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనలో పట్టుదల చూపిస్తుంది. గెత్సేమనే తోట అనుభవం ప్రార్థనలో పట్టుదల చూపిస్తుంది. గెత్సేమనే ప్రార్థన తోట అనుభవము మహావేదనతోను ఆతురమ కలిగి ప్రార్థన చేసిన అనుభవాలు కనబడతా ఉన్నాయి. వినయ విధేయతలతో చేసిన ప్రార్థన కనబడుతుంది. ఏకాంతంగా చేసిన ప్రార్థన కనబడుతుంది. గెత్సేమనే తోట గెత్ ప్లస్ షమ్నా అని పిలుస్తారు. అది గెత్ ప్లస్ షమ్నా అది ఒక భాషలో నుండి వచ్చిన పదం అంటది. నేను దాని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ భాష పేరు నాకు గుర్తులేదు, కానీ ఆ భాషలో నుండి వచ్చిన పదం అంటది గెత్సేమనే. ఎందునైనా ఈ మాటకు అర్థం అంటే గానుగా, నూనె గానుగా, ఒలీవల గానుగా. తెల్లారితే గుడ్ ఫ్రైడే, తెల్లారితే ప్రభు సిలువ తీసుకెళ్తారు, ఆయన పట్టుకుని వెళ్ళిపోతారు ఇక ముందు రోజు. ఎలాంటి పరిస్థితి సంభవిస్తుంది? వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ప్రార్థన గెత్సేమనే తోటలో ఉన్న అనుభవాలు ఏమి నేర్పిస్తుందంటే వాడుక చొప్పున యేసు ప్రభుకున్న వాడికి ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఏకాంతంగా ప్రార్థన చేశాడు, వినయ విధేయతలతో ప్రార్థన చేశాడు, ఆతురముగా ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు. శిష్యులు లేపుతున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటాడు, మళ్ళీ వస్తున్నాడు, ఒక గడియాన మేలుకొని అంటున్నారు, మేలుకుంటా ప్రభు అంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. పట్టుదల విడవకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన వీళ్ళేమన్నా ఏడ్చి వీళ్ళు నిద్రపోతున్నారు, ఏడ్చి వీళ్ళు నిద్రపోతున్నారు. ఏంది నాయనా మీ ఏడుపు ఏంటంటే బాధగడికి మాకు కనపడ్డు. ఇక ఆయన మాకు కనపడ్డు. వాడు ఏడుపది ఏడ్చి దిగులు పుడుతున్నట్లుగా తిని ఏడ్చి నిద్రపోతున్నారు వాడు. ఈయన పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండు విషయాలు నేను చెప్తాను, వాక్యాన్ని ముగించేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. తన యొద్ద నుండి ఆ శోధన గడియ, ఆ గిన్నె తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. తండ్రి చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేశాడు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు నేర్పించే అనుభవంలో మరి ఒక అనుభవం ఏంటంటే తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నెరవేరాలి జీవితంలో అని తండ్రి చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేశాడు. పట్టుదలతో ప్రార్థన చేశారు, మరింత ఆతురముగా ప్రార్థన చేశారు, వినయ విధేయతలతో ప్రార్థన చేశారు,
ఏకాంతంగా ప్రార్థన చేశారు. యేసు ప్రభుకున్న వాడుక. ఫైనల్ మాట లూకాసు వార్త 22వ అధ్యాయం 42-43 వచనాలు. తండ్రి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా ప్రార్థించను. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. అంతటా పరలోకములో నుండి ఒక దూత యేసు ప్రభువుకు కనబడి ఆయనను బలపరిచెను. యేసు ప్రభువును బలపరిచేంత వరకు. బలపరచడం అంటే ఏంది? జరగబోతున్న ఆ వేదన కాలం, శోధన కాలం, శ్రమ కాలం. మామూలుగా యేసు ప్రభువుని సిలువేసినప్పుడు భయంకరమైన శోధన కదండి. గేలల్లాగుండా ముళ్ళుంటే కొడితే ఆ వీపుని అలా గుచ్చుకొని లాగుతూ ఉంటే సాళ్ళుగా దున్నినట్లుగా, సొగసైనను స్వరూపమైన లేనివాడుగా, రక్తపు ముద్దగా మార్చబడ్డాడు ప్రభు. భయంకరమైన శోధన ముందుగానే కనబడుతుంది. గిన్నెలో ఎంతగా భయంకరమైన శోధన ఉందో అది ముందుగా కనబడుతుంది. నీ చిత్తం జరిగించయ్యా అంటున్నారు. గడగడగడ ఒరుగుతూ నరాలు పగిలిపోయిన వాడై ఆ నరాలలో నుండి, స్వేదరంధ్రాల్లో నుండి రక్తపు బిందువులు నేరన ఒలుగుతున్నాయి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత వచ్చి బలపరిచాడు. ప్రార్థనకు జవాబు దొరికేంత వరకు ప్రార్థన చేశాడు. గచ్చేమనే తోట అనుభవం ఏమి నేర్పిస్తుందంటే జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. మరి ఆతురముగా ప్రార్థన చేశాడు. తండ్రి చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేశాడు. పట్టుదలతో ప్రార్థన చేశాడు. వినయ విధేయతలతో ప్రార్థన చేశాడు. ఏకాంతంగా ప్రార్థన చేశాడు. యేసు ప్రభువుకున్న వాడుగా. జాగ్రత్తగా దేవుని మాటలు విన్నారు. ప్రార్థన చేయండి. ఎక్కువగా దేవుని పిల్లలు శోధనలోనికి, శోధన గడియ ఏ రూపంలో వచ్చిందో ఎవరికి తెలియదు. అది ఏ టైపులో వచ్చిందో తెలియదు. శోధన గడియ ఎవరిని ఎలా తాకిద్దో తెలియదు. శోధనలోనికి ప్రవేశించకుండా ఉన్నట్లు నీవు ప్రార్థన చేసి అనుభవం కలిగి ఉండాలి. నువ్వు నిద్రపోతున్నంత కాలం, ఏదో ఉసూరు మంటున్నంత కాలం నీ జీవితంలో జయము పొందలేవు. కానీ నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు పట్టుదలతో, వినయ విధేయతలతో ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం నేర్చుకోండి. గత్యమైన తోట అనుభవం అలాగే మనకు నేర్పిస్తుంది. గడియ, ప్రార్థన గడియ, ఆ శోధన గడియ తప్పించమని ప్రార్థన చేశారు. యేసు ప్రభు శిష్యులు నేర్పించింది కూడా అదే. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెడుగు ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. నా ప్రభువా, నా దేవా, నాయన తండ్రి, ఈ శోధన గడియ మీకు తెలుసయ్యా. దానిని తొలగించు. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించయ్యా. శ్రమల పాత్ర, శ్రమల గిన్నెది, భయంకరమైన శ్రమల గిన్నెది. మరింతగా వేదన పడి ఆతురముగా ప్రార్థన చేశారు. గడగడ వణుకుచు, నరాలు పగిలిపోయిన వాడిగా, స్వేదరంధ్రాల నుండి రక్తపు బిందులు కారుతున్నాయి. గచ్చేమనే తోటలో అంతా వేదన చెంది ప్రార్థన చేశారు. నమ్మిన శిష్యుడిగా ఉన్న యోధ ఈ సమయంలో ఎక్కడుంటాడో సైనికులు చెప్పి ఆయన గచ్చేమనే తోటలో ఉంటాడని సైనికులు తీసుకొని వచ్చాడు. పట్టించడానికి యోధ వచ్చాడు. దేవుని పెట్టారా? ఏ మనిషికి ఎప్పుడు ఏమి సంభవించిందో తెలియదు. మన చేతుల్లో లేవు గడియలు.
నీ లైఫ్ నీ చేతిలో లేదు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని అర్థం చేసుకో. ఏ గడియలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏమి సంభవించిందో ఎవరికి తెలియదు. శోధన గడియ దేవుడు మాత్రమే తప్పించేవాడు. నీవు ప్రార్థన చేసుకోవడానికి అలవాటు అవ్వాలి. నీ ఇంటిలో ప్రార్థన చేసుకునే బలిపీఠం ఉండాలి. నీ ఇంటిలో మోకరించే అనుభవం నీకు ఉండాలి. ఆళ్ళ దగ్గర తిరిగి నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఎంతకాలం తిరగగలవు నువ్వు? నీకు పట్టుదల రావాలి. ప్రభు పాదాల దగ్గర నేను కూర్చోవాలి, నేను ప్రభు పాదాల దగ్గర పొందాలని పట్టుదల రావాలి. ప్రభువే నీకు పాఠాలు నేర్పించేది, ప్రభువే నీకు ఆశీర్వాదం ఇచ్చేది, శోధన గడియ తప్పించేది తండ్రి మాత్రమే. ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మీ సన్నిధానంలో ఈ రాత్రి చేరొచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని, ఏ రోజున ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో మనకు తెలియట్లేదు. రకరకాల వార్తలు మేము వింటున్నాం. చెడ్డ దినాల్లో ఉన్నాం నాయన, దురి దినాల్లో ఉన్నాం ప్రభువా, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ పాద సన్నిధానంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయలేక బలమైన మీ ఆత్మ దయచి ఏకాంతంగా ప్రార్థన చేశారు, పట్టుదలతో ప్రార్థన చేశారు, వినయ విధేయతతో ప్రార్థన చేశారు, ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశారు. ఎన్నో అనుభవాలు గచ్చమనే తోట నుంచి నేర్పించారు. మంచి అనుభవాలకు మీ బిడ్డలు నడిపించి ప్రార్థనాములుగా చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.